ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆదాయం చాలకపోవడంతో చైన్ స్నాచింగ్లు మొదలుపెట్టారు. దొంగతనాలతో తమ లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకున్నారు. దొంగ సొత్తుతో ఓ జేసీబీ కొనుక్కుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్నారు. కానీ కథ అడ్డం తిరగడంతో అనూహ్యంగా వరంగల్ పోలీసులకు చిక్కారు ఈ కేడీ కపుల్. ఈ పోలీసుల వెనకాలే కనిపిస్తున్న వీళ్ల పేర్లు బానోత్ రవి, రాజేశ్వరి. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ చదువుకున్నవారు కావడంతో బతికేందుకు వరంగల్ వచ్చి హన్మకొండలోని న్యూ సాయంపేటలో అద్దెకుంటూ జీవనం సాగిస్తున్నారు. కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు రవి. ఆ తర్వాతే అసలు కథకు తెరతీశారు. కొద్ది రోజుల తర్వాత ఆదాయం సరిపోకపోవడంతో రాంగ్ రూట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ దంపతులు. చేస్తున్న ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టారు. చైన్ స్నాచింగ్లు చేస్తూ దర్జాగా బతకాలని నిర్ణయించుకున్నారు. ఒంటరిగా కనిపించిన మహిళలే టార్గెట్గా 3 జిల్లాల పరిధిలో రెచ్చిపోయారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో కొద్ది కాలంగా చైన్ స్నాచింగ్ కేసులు పెరగటంతో ప్రత్యేక నిఘా పెట్టారు జిల్లా పోలీసులు. పాత నేరస్తుల్ని విచారిస్తున్న సమయంలో అందిన సమాచారంతో తీగలాగారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఇంట్రాగేషన్లో తెలిసిన విషయాలు పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేశాయి. 2013 నుంచి వరంగల్ కమిషనరేట్ పరిధిలో 77, ఖమ్మం జిల్లాలో 12, కరీంనగర్ జిల్లాలో 3 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు ఈ దొంగ దంపతులు. వీరి దగ్గర నుంచి 82 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రవి, బానోత్ రవి, ఆయన మిస్సెస్ రాజేశ్వరి వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇతను ఒక కార్ డ్రైవర్గా ఉండేవాడు. ఆ కార్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఆదాయం సరిపోకుండా ఉన్న మూలంగా ఇతను ఈ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు, చైన్ స్నాచింగ్స్. ఇది మీకు చెప్పాలంటే ఏంటంటే టీవీ ప్రోగ్రామ్స్లో చూసిన తర్వాత స్నాచింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అవగాహన చేసుకొని దానివల్ల ఇతను కూడా చేయడం మొదలుపెట్టాడు అనేదే తెలిసిన విషయం. ఈజీగా వచ్చిన మనీతో దొంగలు జల్సాలు చేయటం, తమ అవసరాలు తీర్చుకోవటం కామన్. కానీ ఈ దంపతులు మాత్రం వచ్చిన బంగారాన్ని ఆస్తిగా మార్చుకునేందుకు ప్లాన్ వేసుకున్నారు. బంగారాన్నంతా అమ్మి జేసీబీ కొనుగోలు చేసి రాజేశ్వరి పేరుతో ఓ కంపెనీ పెట్టి బిజినెస్ చెయ్యాలని పథకం వేసుకున్నారు. అందుకు కావలసిన డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్ కమిషనరేట్లో జరుగుతున్న నేరాలకు పాల్పడుతున్నటువంటి చైన్ స్నాచింగ్ నేరస్తుని పట్టుకోవడం మూలంగా ఇది భార్యాభర్తలు ఇద్దరు చేసిన నేరస్తులు, వీళ్ళిద్దరు కలిసి చేసిన నేరాల్లో వాళ్ళు పట్టుకోవడం మూలంగా మనము టోటల్గా 93 అఫెన్సెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మన కమిషనరేట్లో అఫెన్స్తో పాటు మన పక్క జిల్లాలైనటువంటి ఖమ్మం జిల్లా 12 అఫెన్స్లు, కరీంనగర్ జిల్లా 3 అఫెన్స్లు, ఆదిలాబాద్ జిల్లా 1 అఫెన్స్ కూడా మనము ఈ చైన్ స్నాచింగ్ అఫెన్స్ డిటెక్ట్ చేయడం జరిగింది. దీంతో దొంగతనాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు వరంగల్ సిపి. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.